ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు మనకి తెలియజేసేది ఏమిటి అంటే, నీ జీవితంలో జరిగే కష్టాలకి బాధలకి ఒక కారణం అంటూ ఉంటుంది తల్లి. అది ఎలా జరిగినా సరే నువ్వు పాజిటివ్ యాంగిల్లోనే చూడు, అప్పుడు నీకంతా మంచిగానే అనిపిస్తుంది అని బాబావారు ఒక చిన్న కథ రూపంలో ఒక గొప్ప సందేశాన్ని మనకి మనస్ఫూర్తిగా మనము ఆహ్వానించే సందేశాన్ని మనకి చెప్పబోతున్నారండి. ఆ కథని బాబావారి మాటల్లోనే మనము వినేద్దామా అండి? అయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో రకరకాల కష్టాలు ఉంటాయండి. కొంతమందికి డబ్బు సమస్య ఉంటుంది, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, కొంతమందికి చదువు రాదు, చదువు ఉన్నా సరే సరైన ఉద్యోగము అనేది ఉండదు, తనకన్నా తక్కువ చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే మంచి అందగత్తె అయినా సరే వాళ్ళకి మంచి హస్బెండ్స్ అనేవి రారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు. ఆ వచ్చిన వాటిని, మన జీవితంలో ఉన్న వాటిని మనము మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగితే, ఆహ్వానించగలిగితే మన జీవితమే సుఖప్రాయంగా ఉంటుందని బాబావారు తెలియజేస్తున్నారండి. అయితే బాబావారు చెప్పే ఆ చిన్న కథని మనము ముందు విందాము. ఆ తర్వాత మనకి ఒక మంచి ఆలోచన అనేది తడుతుందండి. అనగనగా ఒక రాజ్యంలో రాజుగారు ఉంటారు కదండి. ఆ రాజుగారి పాటు మంత్రి ఎప్పుడూ కూడా, రాజు మంత్రి ఇద్దరూ కలిసే ఉంటారండి. అయితే మంత్రి గారికి ఒక అలవాటు. అదేమిటి అంటే, ఏది జరుగుతున్నా సరే ఇదంతా మన కోసమే, మన మంచి కోసమే అని రాజుగారితో చెబుతూ ఉంటాడనమాట. అలాగే జరిగే ప్రతి విషయంలో ఆయన చెప్పిన ప్రతిసారి కూడా అంతా పాజిటివ్గా ఉండే అతను ఒకసారి ఏమవుతుందంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క ఒక బొటనవేలు అనేది యుద్ధం చేస్తున్నప్పుడు ఆ బొటనవేలు అనేది తెగి పడిపోతుందండి. అప్పుడు రాజువారు బాధపడుతున్నప్పుడు కూడా ఆ మంత్రి వచ్చి, అంతా మీ మంచికే రాజుగారు, ఇది జరిగిందంటే మన మంచికే రాజుగారు అని చెప్పి అంటాడనమాట. అలా అనగానే రాజుగారికి నా వేలు విరిగిపోవడము నా మంచిక, మన మంచిక అని ఆయన కోపంతో బాగా విర్రవీగిపోయి, నన్నిలా అంటావా, నా వేలు విరిగిపోవటం వల్ల నాకు మంచిదంటావా అని చెప్పి కోపంలో ఆయన అతన్ని వెంటనే మంత్రిగారిని తీసుకువెళ్ళి, మీరు చెరసాలలో బంధించండి అని చెప్పి భటులకి ఆజ్ఞాపించి వెంటనే మంత్రి గారిని తీసుకెళ్ళిపోమంటాడు. మంత్రి మాట్లాడకుండా అప్పుడు కూడా ఇది నా మంచికే, ఇది మన మంచికే అనుకుంటూ అలాగా వాళ్ళతో పాటు చెరసాలలోకి భటులతో పాటు వెళ్ళిపోతాడండి. రాజుగారికి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ వేలి మీద బెంగతో అలాగా విహారానికన్నా వెళ్దాము అని చెప్పి విహారానికి వెళ్తాడండి. ఆ విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా చల్ల గాలి వేస్తూ ఉంటే, అక్కడ మంచిగా సువాసన భరితమైన వాసన ఏదో వస్తూ ఉంటే అతను అక్కడే చెట్టు కింద నిద్రిస్తాడండి. ఆ నిద్రించిన వేళలోనే అటుపక్క నుంచి మనుషుల్ని తినే భక్షకులు, అంటే నరమాంస భక్షకులు ఉంటారు కదండి, వాళ్ళు అటు నుంచి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి నరుడి వాసన వాళ్ళు నరుడిని చూడంగానే మనుషుల వాసన వాళ్ళు పసిగట్టేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ ఎవరో నరుడు ఉన్నాడు అని చెప్పి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని నిద్రించిన అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న కొండదేవత దగ్గరికి తీసుకెళ్ళిపోతారండి. రాజు లేచి చూసేసరికల్లా వాళ్ళ మధ్యలో ఉంటాడు. రాజుకి చాలా భయం వేస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, నిన్ను మేము భక్షిస్తాము అని చెప్పి అంటారు. అయితే ఆ కొండ తల్లికి బలిద్దామనుకున్నప్పుడు ఆ మనిషి యొక్క అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండాలండి. కానీ రాజుగారికి యుద్ధంలో వేలు అనేది తెగిపడిపోవటము వల్ల వారు ఆ బాడీ పార్ట్స్ చూసినప్పుడు ఆ వేలు లేదని చెప్పి ఆ రాజుగారిని వదిలేస్తారండి. అప్పుడు రాజుకి అర్థమవుతుంది, మంత్రి నీ మంచికే ఆ వేలు విరిగిపోవడము అన్నది ఎందుకన్నాడో అతనికి తెలుస్తుంది. వెంటనే ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత మంత్రిని విడిపించి, మంత్రిని తీసుకుని నా దగ్గరికి రండి అని చెప్పి భటులకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భటులు వెళ్ళి జరిగిందంతా చెప్పి మంత్రి గారిని రాజు వద్దకు తీసుకువస్తాడు. తీసుకువచ్చినప్పుడు మంత్రి రాజుకి ప్రణామం చేసి, సరే తండ్రి నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు. అప్పుడు మంత్రితో రాజు ఇలా అంటాడు, నిన్ను చెరసాల్లో బంధించినప్పుడు కూడా
నువ్వు అంతా నా మంచికే మన మంచికే అన్నావు, అది ఎలాగ సాధ్యము? నా వేలు ఇరిగిపోవటం వల్ల నా ప్రాణాలు కాపాడాయి, మరి ఇది ఎలా సాధ్యము అని చెప్పి మంత్రిని రాజు అడుగుతాడనమాట. అప్పుడు మంత్రి ఏమని చెబుతాడంటే, రాజా, నేను మీతో పాటు ఉంటే ఎల్లప్పుడూ మీతో పాటే నేను కూడా వస్తాను. ఆ విహారానికి నేను వచ్చి ఉంటే మనిద్దరినీ బంధించి ఆ నరభక్షకులు తీసుకువెళ్ళేవారు. అప్పుడు మీ అవయవాల్లో ఒకటి లేదు కాబట్టి నన్ను బలిచ్చేవారేమో. ఇలా మీరు నా మీద కోపగించుకొని చెరసాలలో పెట్టడం కూడా అంతా నా మంచికే అయింది అని రాజుగారితో సెలవిస్తాడండి. అప్పుడు రాజుగారు అది కూడా ఆలోచించి, ఇది కరెక్టే కదా, ఇలా బంధించడం వల్లే నువ్వు నాతో రాలేకపోయావు, అందుకే నీ ప్రాణాలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి అని చెప్పి రాజు మంత్రితో అంటాడండి. ఈ బాబావారు మనకి ఈ కథ ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, మన జీవితంలో చెడైనా మంచైనా ఒకటి జరిగింది అంటే దాని వెనక ఒక కారణము అనేది ఉంటుంది. ఆ కారణం వల్లే మనకి జీవితంలో కష్టమైన సుఖమైన ఏదైనా సరే ప్రాప్తిస్తుంది. ఆ కష్టమైన సుఖమైనా సరే ఏదైనా సరే మనము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే అంతా కూడా మంచిగానే ఉంటుందండి. అలాగే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణము అనేది కలిగి ఉండాలి. మనకున్న దాంట్లోనే ఇతరులకి మాట సహాయం అయినా సరే చేసి ఉండాలి. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, మనం తింటున్నప్పుడు కనుక వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకి పెట్టడానికి కూడా ప్రయత్నించాలి. ఏ ఒక్కరిని కూడా దూషించకుండా, వాళ్ళు మనల్ని దూషించినా వెంటనే కోపానికి పోకుండా వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేసి మనం వాళ్ళని క్షమించగలిగితే అంతకన్నా మన జీవితంలో సత్కర్మలు అనేవి ఏమీ ఉండవండి. బాబావారు ఈ చక్కటి కథ ద్వారా ఏది జరిగినా సరే అది మన కోసమే అనే పాజిటివ్ మైండ్తో మనం తీసుకొని దాంతో నిరుత్సాహపడకుండా ఇంకా ధైర్యాన్ని తెచ్చుకొని అందులో బాబావారు మనతో ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని మనం కల్పించుకొని మనం ముందడుగు వేస్తే అంతా కూడా మనకి మంచే జరుగుతుందని బాబావారు ఈ కథ ద్వారా, ఈ వీడియో ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. ఈ వీడియో ఎవరికైతే చేరుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. తప్పకుండా బాబావారు వాళ్ళ జీవితంలో మంచి లైఫ్ని, మంచి ఆనందాన్ని, మంచి అద్భుతాలను వారి జీవితాల్లో కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్.